హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో వచ్చేసి బెంగళూరు హైవేకి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మన కొత్తూరుకి షాద్నగర్కి మధ్యలో అనమాట. ఈ మీరు చూస్తుంది వచ్చేసి హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ కంపెనీ ఉంటుంది. సో ఆ కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒక హెచ్ఎండిఏ వెంచర్లో ప్లాట్స్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది కొత్తూరుకి అండ్ షాద్నగర్కి మిడిల్లో అనమాట. సో ఎక్కడో మీరు ఆఫ్టర్ షాద్నగర్ ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎక్కడో రాజాపూర్, బుర్గుల్, బాలానగర్ దాకా కాదు మీరు ఇన్వెస్ట్ చేస్తుంది. సో కొత్తూరుకి షాద్నగర్కి మధ్యలో హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రాజెక్ట్ని మీరు కంప్లీట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వికే ప్రాపర్టీస్. ఎందుకంటే మీ యొక్క లైక్, మీ యొక్క సబ్స్క్రైబే నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా మోటివేషనల్, ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఉంటుంది. ఎందుకంటే నేను డ్రోన్ వీడియోస్ పెడతాను కాబట్టి క్లారిటీగా చూడవచ్చు ప్రతి వీడియో కూడా. మనం మామూలుగా ఫోన్లో కాకుండా డ్రోన్తో అయితే చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కూడా కవర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ గో టు వీడియో అనమాట. ఇది మీరు చూస్తుంది వచ్చేసి ఫుల్ కాంపౌండర్ కట్టిన ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి 4 acres ప్రాజెక్ట్ ఓన్లీ. సో హెచ్ఎండిఏ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టు 4 acres ఇది. సో ఇది ఒక ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి డివైన్ సిటీ ఫేజ్ 3 అంటారు ఈ ప్రాజెక్టు. సో ఇందులో వచ్చేసి మినిమం 200 square yards. సో ల్యాండ్ కూడా ఫుల్ రెడ్ సాయిల్ అండ్ ముందు 100 feet రోడ్ ఉంది అండ్ జస్ట్ 500 meters డిస్టెన్స్ ఉంటుంది హైవేకి. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్రిషియేషన్ పరంగా కూడా మంచి స్కోప్ ఉన్న ప్రాజెక్టు. అండ్ ప్రైస్ కూడా మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, 18,000 rupees per square yard ఓన్లీ. అండ్ మీరు చూస్తున్న కంపెనీ ఎంఎస్ఎన్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో ఎంఎస్ఎన్ అనేది నాన్ పొల్యూటెడ్ కంపెనీ అనమాట. ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే ప్యాకింగ్, ఓన్లీ మెడిసిన్స్ ప్యాకింగ్ అయ్యే ప్రాజెక్టు. సో మీరు అక్కడ చూస్తుంది చూడండి, హైవేకి కరెక్ట్గా 1/2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ వస్తాయి. అండ్ ఇది రీసెంట్గా రేపు ఈ సండే 23rd ఈ ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంది. సో నేను కూడా అక్కడ ఉంటాను, మీరు కలవచ్చు నన్ను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. అండ్ నా సజెషన్స్ కూడా మీకు చెప్తాను. అండ్ ఇందులో వచ్చేసి 200 square yards ప్లాట్స్ ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఇట్లా బ్యాంక్ లోన్ కూడా మీరు వెళ్ళొచ్చు ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఫ్యూచర్లో కన్స్ట్రక్షన్ కానీ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేస్తుంది కొత్తూరుకి షాద్నగర్ మధ్యలో కాబట్టి డెఫినెట్గా అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్, ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఉన్న ప్రాజెక్ట్లో అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ చిన్నదని 4 acres అని మీరు అనుకోవద్దు, ఎక్స్టెన్షన్ ఫేజెస్ వైజ్గా డెవలప్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా 100 acres ప్రాజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఫేజ్ 1 వచ్చేసి ఒక 20 acres డెవలప్ చేశారు, హెచ్ఎండి రెరా అప్రూవ్డ్. ఫేజ్ 2 ఒక 11 acres, ఫేజ్ 3 4 acres, అండ్ ఫేజ్ 4 కూడా వస్తుంది, అదొక 42 acres. సో మొత్తం 100 acresలో ఒక మెగా టౌన్షిప్ లాగా విత్ క్లబ్ హౌస్ కూడా ఒక 5 acresలో క్లబ్ హౌస్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. అండ్ షార్ట్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేస్తుంది 3 to 5 years వరకు ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాజెక్టు. లాంగ్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్ అయితే ఆఫ్టర్ షాద్నగర్, బాలానగర్, బుర్గుల్ అండ్ జడ్చర్ల వరకు అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. నేనైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా ఎంకరేజ్ చేయను పబ్లిక్కి. సో మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో చూస్ చేసుకున్న ప్రాజెక్టు. అండ్ బిఫోర్ షాద్నగర్ ఇన్వెస్ట్ చేయండి. నా సజెషన్ అయితే ఆఫ్టర్ షాద్నగర్ అయితే మీకు అప్రిషియేషన్ ఉండదు, పెరగదు కూడా తొందరగా, మీకు రిటర్న్స్ అనేది ఉండవు. కాబట్టి బిఫోర్ షాద్నగర్ ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈ వీకెండ్ మీ సైట్ చూడాలనుకుంటే కాంటాక్ట్ వికే ప్రాపర్టీస్. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ని కాల్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ రమేష్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం మీ యొక్క లొకేషన్ అడ్వాంటేజ్ చూసుకుంటే చెప్పుకోవడం. ఇది వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి బ్యాక్ సైడ్ మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే 80 feet రోడ్డు కరెక్ట్గా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి వెళ్తుంది. అండ్ నాట్కో ఫార్మా కానీ, పోకర్న్ ఇంజనీరింగ్ వర్క్స్ కానీ, ఒక 5 to 10,000 ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది, సరౌండింగ్స్ ఉంది. అండ్ కొత్తూరుకి జస్ట్ ఒక 5 minutes, షాద్నగర్కి 5 minutes, RRRకి ఇన్సైడ్లో ఉంటారు. అండ్ మెయిన్లీ శంషాబాద్ నుంచి కరెక్ట్ 25 minutes జర్నీ అనమాట. జస్ట్ 25 kilometers డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ ఉన్న ప్రాజెక్టు, ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. సైనింగ్ ఆఫ్ రమేష్. థ్యాంక్ యూ.